అందరికీ నమస్కారాలు. మనందరి లక్ష్యం మన పిల్లల భవిష్యత్తే. వారు ఉన్నతంగా రాణించాలని, ఉన్నతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తాం. అందుకు పునాదిగా పిల్లల బాల్యము, కుటుంబ పాత్రని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇందులో నేను ఇచ్చిన కంటెంట్ని పరిశీలించి, విశ్లేషించి సూచనలు, సలహాలు అందించి పెడతాను. పిల్లల భవిష్యత్తులో బాగుండాలని అందరినీ శ్రమ పడతాం, ఎన్నో త్యాగాలు చేస్తాం, ఎంతో ధనం ఖర్చు పెడతాం. ఈ వీటితో పాటు మన పాత్ర ఎంత చక్కగా పోషించినప్పటికీ ఈ ప్రతిపాదన పోటీ వ్యవస్థలో మేధావులు మార్గదర్శకత్వం కీలకము, అవసరము. 2. నేటి విద్యా సంస్కరణలు సామాన్యులకు వాటి ఫలితాలు అందకపోవడం వల్ల పిల్లలలో పేరెంట్స్ అర్థం చూపిస్తున్నారు. ప్రాథమిక దశ నుంచి కుటుంబంలో, గృహంలో కుటుంబ సభ్యులుతో విద్యా నైపుణ్యాలు ప్రారంభించి పరిసరాలు, విద్యా సంస్థల్లో నిపుణుల సలహాలతో ఆ తెల్లకాయదు లాంటి పశు హృదయాల్లో వికసించే మంచి విద్యా బీజాలను కుటుంబమే అందిస్తుంది, వేస్తుంది. వాటిని పెంచి పోషించడం అనేటువంటిది తర్వాత దశల్లో మన పెద్దలు, నిపుణులు చేయాలి. వికాస విలువలు. దురదృష్టవశాత్తు నేటి విద్యార్థుల్లో అధిక శాతం అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్ళటం సమాజాన్ని ఆందోళన గురి చేస్తుంది. అందరం బాధపడుతున్నదే. వాటికి ప్రధాన కారణము మనము ఆ పిల్లల్లో కుటుంబం అందించే వికాస విలువలు. 1 సాంఘిక, 2 సామాజిక, 3 భాష, 4 ఉద్వేగ, 5 నైతిక విలువలు అందించడం నాణ్యత లోపించడం అని సైకాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. వాటిని మనం కుటుంబం నుంచే పిల్లలకు అందించే ప్రయత్నం మన విద్యా వ్యవస్థలో భాగంగా ఉండాలన్నది నా భావన. విలువల ఆధారిత విద్య. పిల్లల్లో 3 నెలల వయసు నుంచి జ్ఞానేంద్రియ వికాసము ప్రారంభమవుతుంది. ఆ దశలో పిల్లల్లో గ్రహణశక్తి, పరిశీలన శక్తి, స్పర్శ, చలన శక్తులు అధికంగా ఉంటాయి. కానీ మన చిన్నపిల్లలు, వారికి ఏమీ తెలియదని మన బలహీనతలు తెల్లకాయతులంట పశు హృదయాల్లో బలంగా ముద్రించబడుతున్నాయని విద్యాశాస్త్రవేత్తల తాలూకా భావన. కావున పిల్లల విషయంలో వికాస విలువలు నాణ్యతను పెంచే దిశగా మన విద్యా ప్రణాళిక ఉండాలని వారు ఇచ్చిన సూచనలను మనం పాటించడంలో అశ్రద్ధ చేయడమే ఈ అసాంఘిక కారణాలకు మూలమని నా భావన. ఈ పశు హృదయాల్లో బలంగా నాటినటువంటి ఈ చెడు బీజాలు క్రమక్రమంగా పెరిగి వారి తాలూకా విద్యాదశలో నాణ్యతను కోల్పోయి అసాంఘిక శక్తుల వైపు ప్రయాణం చేస్తున్నాయన్నది అందరమే గమనించాలి. ఈ పోటీ వ్యవస్థలో మనం పిల్లలపై ఒత్తిడి అధికంగా చేస్తున్నాము. ఎదుటి వారితో పోల్చి వాళ్ళని న్యూనతాభావాలకు గురి చేస్తున్నాము. ఆ గురి చేయడంలో ఆ పిల్లల్లో ఒత్తిడి పెరిగి వారు అసాంఘిక కార్యకలాపాల వైపు తన తాలూకా శక్తిని మలచడం జరుగుతుంది. వారికి అభిరుచి రంగంలో మనం ప్రవేశపెట్టడం, ఆ ప్రవేశపెట్టడంలో మన తాలూకా ఒత్తిడికి గురి చేయడం, ఆ ఒత్తిడి కారణంగా వాళ్ళలో అధిక శాతం మంది తట్టుకోలేక అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితమవుతున్నారు అన్నది నా భావన. ఈ విద్యా నైపుణ్యాల ఆవశ్యతను బాల్యం నుండే అందించడంతో విలువల ఆధారిత విద్య తాలూకా ఆవశ్యకతను కుటుంబమే ప్రారంభించాలి, నేర్పాలి. ఆ దిశగా
ఆ తల్లిదండ్రులను ఆ కుటుంబాన్ని ఉన్నత వర్గము, మేధావి వర్గము, ప్రభుత్వము, విద్యా సంస్థలు చైతన్యపరచడం అన్నది నేటి విద్యా వ్యవస్థలో అవసరమని నా భావన. సమిష్టిగా చైతన్యం, విద్యావంతులు, అనుభవవంతులు, సమాజం గురించి తెలిసిన వ్యక్తులవి మనమంతా కలిసి పిల్లల్లో బాల్యంలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడానికి తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కుటుంబంలో పిల్లల పెరుగుదల, వికాసము, నాణ్యత విలువలు, సంసిద్ధత మొదలగు మానవుల నాణ్యతను పెంచే కృత్యములు అందించి వారు ఆచరించేటట్టు చేయడము ఇవన్నిటికీ కారణంగా మనం వాటిని నివారించే చర్యగా అందరం ఆలోచించి ఒక విద్యా ప్రణాళిక ద్వారా మనం వాళ్ళకి అందించడం శ్రేయస్కరమైనది నా భావన. ఆ దిశగా కుటుంబము పోషక జ్ఞానేంద్రియ వికాసాలపై చైతన్యం ద్వారా పిల్లల్లో మంచి నాణ్యతను పెంచగలరన్నది పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి అధికారి శ్రీ రామకృష్ణరావు గారు జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ టీంలో ఆనందలహరి పేరున కిట్ను తయారు చేశారు. ఆ కిట్లో ఉన్న అంశాలు, ఆ కిట్లో నేను కూడా ఒక భాగస్వామిని కావున, ఆ భావాలతో ఉన్నత ప్రమాణాలు పొందారు కావున, సంగ్రహించారు కావున, పిల్లల్లో మంచి నైపుణ్యాలు కనిపించినందున ఆ భావాలనే నేను తమ పరిశీలనార్థం అందిస్తున్నాను. ఫలితంగా 10 సంవత్సరాలు తల్లిదండ్రులు సంవత్సరంలోనే పిల్లలు ఉంటారు. ఆ సమయంలోనే ఆ పిల్లల్లో మనం వికాస విలువల్ని, నాణ్యతతో కూడిన విలువల్ని అందించడం ద్వారా రేపటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ప్రాథమిక దశలో నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది 0 నుంచి 10 సంవత్సరాల వరకు, అంటే ప్రాథమిక స్థాయి పూర్తయ్యే వరకు ఉండేటువంటి విధానాన్ని పరిశీలిస్తారని నా భావన, నా ఆశయము, నా లక్ష్యం. దయచేసి అలా చేయండి. నాకు సూచనలు, సలహాలు అందించండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి నిమంద బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.